ప్రతి సోదరుడిని, ప్రతి స్నేహితుడిని అడుగుతా ఉన్నా, మీకు ఎలాంటి నాయకుడు కావాలి అని అడుగుతా ఉన్నా. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆ లీడర్ అనేవాడు ఎలా ఉండాలి అని అంటే తనను ప్రేమించే ప్రతి అభిమాని, తనను ప్రేమించే ప్రతి కార్యకర్త, తనను ప్రేమించే ప్రతి నాయకుడు, తనను ప్రేమించే ప్రతి వాలంటీర్ కూడా, ప్రతి ఒక్కరూ కూడా కాలర్ ఎగిరేసి అదుగో మా నాయకుడు, మనసున్న నాయకుడు, మాట ఇస్తే తప్పేదే లేదు అని చెప్పి విలువలకు, విశ్వసనీయతకు మా నాయకుడు ప్రతీక అని చెప్పి మీ బిడ్డ లాంటి నాయకుడు కావాలా, లేక చంద్రబాబు మాదిరిగా ఎన్నికలు వచ్చేసరికి ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసేందుకు రంగురంగుల హామీలతో కేజీ బంగారం అంటాడు, బెంజ్ కార్ అంటాడు, సూపర్ 6 అంటాడు, సూపర్ 7 అంటాడు, రంగురంగుల హామీలతో మేనిఫెస్టోని తీసుకొచ్చి ఎన్నికలు అయిపోయిన తర్వాత చెత్తబుట్టలో పడేసి ప్రజలతో పని లేదు, ఎన్నికలు అయిపోయాయి కదా అని చెప్పి మర్చిపోయే ఆ చంద్రబాబు నాయుడు గారి మాదిరి రాజకీయాలు చేస్తే, ఆ చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకొని ఆయన పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త అయినా కానీ, ఆయనను అభిమానించే ఎవరైనా కూడా గ్రామాల్లోకి వెళ్ళి, ఇంటింటికి వెళ్ళి కనీసం ఓటడిగే నైతిక హక్కు కూడా వాళ్ళకు ఉంటుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మీ అందరికీ అందుకే చెప్తా ఉన్నాను, మీ బిడ్డ అబద్ధం ఆడడు, మీ బిడ్డ మోసం చేయడు.